అమరావతిలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు నివాసాలు ఐకానిక్ టవర్స్ నిర్మాణాలను పరిశీలించారు మంత్రి నారాయణ. అమరావతి నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్ అధికారుల భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. జూన్ నుంచి దశలవారీగా భవనాలను జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని మంత్రి తెలిపారు. మాజీ సీఎం జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని విమర్శించారు. అలాగే మాట్లాడితే 11 సీట్లు కాస్త 0కు పరిమితం అవుతాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సెక్రటేరియట్, పార్లమెంట్ నిర్మాణ వ్యయాలపై పూర్తి డేటాతో మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ సెక్రటేరియట్, పార్లమెంట్ నిర్మాణ లెక్కలను తప్పుగా చెబుతూ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు మంత్రి నారాయణ. క్యాపిటల్ సిటీలో ట్రంక్ రోడ్స్ కావచ్చు, 350 కిలోమీటర్ల లెంత్, అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్స్ కావచ్చు, అధికార భవనాలు ఏదైతే 4026 ఉండే కావచ్చు, అదేవిధంగా ఈ ఐకానిక్ టవర్స్ 5 టవర్స్ కావచ్చు, అసెంబ్లీ, హైకోర్టు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే ఇంత వర్క్ జరుగుతుంటే గత ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు, వాళ్ళకే తెలియదు. ఎందుకంటే ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకా కూడా మావిగన్ అని ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. భారతదేశంలో ఎక్కడ తెలుగు వాడున్నా ఈరోజు అమరావతి కన్స్ట్రక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నారు. బ్రహ్మాండంగా జరుగుతుందని. ఎందుకంటే ప్రతి లేఅవుట్ వర్క్ స్టార్ట్ చేశారు, ప్రతి ట్రంక్ రోడ్ స్టార్ట్ చేశారు. ట్రంక్ రోడ్లో కానీ, లేఅవుట్స్లో కానీ యూజీడీ వర్క్ జరుగుతుంది, రీయూజ్డ్ వాటర్ జరుగుతుంది, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ జరుగుతుంది, అదేవిధంగా వర్షం వస్తే నీళ్లు పోయేదానికి స్టామ్ వాటర్ జరుగుతుంది, అదేవిధంగా ఎలక్ట్రికల్ డక్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా టెలిఫోన్ లైన్స్ వాటి యొక్క డక్స్ అన్నీ ప్రతిదీ A to Z ఎంతో చక్కగా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ జరుగుతున్నాయి. అధికార భవనాలు యాక్చువల్గా ఇవాళ నేను IAS ఆఫీసర్ల యొక్క టవర్స్ ఏదైతే 6 టవర్స్ ఉన్నాయో విజిట్ చేశాను. ఆల్మోస్ట్ వర్క్ అయిపోవచ్చింది.